అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28:14. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. ఆమెన్. ప్రభు ఈరోజు మనతో చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని. నిజంగా పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తే గనక ఎంతోమంది మరి దానియేలును కూడా దేవుడు దానియేలును, షడ్రకు, మేషకు, అబేద్నెగోను, యోసేపుని మరి వీళ్ళందరినీ కూడా దేవుడు తలగా నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందరైతే దేవునిపై భయభక్తులు కలిగి ఉంటారో వారందరినీ కూడా ఆయన తలగా ఉంచేటటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనకిచ్చిన ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవును ప్రభా, అయ్యా ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానం కొరకు నీకు స్తోత్రాలు. ఇదిగో నేను మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అన్నావు ప్రభా. ఇదిగో నాయన, ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా అన్ని విషయములలో తలగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఎంతమంది బిడ్డలైతే నాయన ఇదిగో నేను వెనుకపడి ఉన్నాను, నా జీవితం ఇలా ఉంది అనుకుంటున్న ప్రతి బిడ్డ జీవితంలో నూతన కార్యములు జరిగించండి అయ్యా. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను బాగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడుగా ఉండండి అయ్యా. నీకు వందనాలు. ప్రతి ఒక్కరికి కూడా నీ కృపాహస్తము తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లాడండి. ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మీ అందరికీ తోడైండును గాక. ఆమెన్.